1లో కరీంనగర్ మీటింగ్లో 10,000 క్యాసెట్లు శబ్దాలయ స్టూడియోలో డూప్లికేషన్ చేయించి పొద్దున్నే 9 గంటలకి మాకు ఇస్తే మధ్యాహ్నం కల్లా మేము కరీంనగర్ ఒక మెటడోర్ వ్యాన్లో వేసుకొని పోయాం. అక్కడ మా ప్రొడ్యూసరు గారు ఏమన్నాడంటే స్టాల్స్ పెట్టించాడు, 4-5 స్టాల్స్ మనకి. అంటే మనకి స్టాల్స్ ఎందుకు అంటే జనాలు విపరీతంగా వచ్చారు, అప్పుడు మేధావర్గం మొత్తం వచ్చారు అప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్. నేనేమన్నానంటే అన్న మనం వ్యాపారం చేయొద్దు తెలంగాణ, మనం ఖర్చు పెడితే పెట్టచ్చు, కానీ జనాల్లోకి వెళ్ళాలి, జనాల చైతన్యం కావాలి. ఏం చేయాలని క్యాసెట్ ఇట్లా పట్టి జనాలకి టిసిరేసింది. అప్పుడు చాలామంది కళాకారులు భయపడ్డారు, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, మనకెందుకు, మన సినిమా అవకాశాలు పోతాయి, లేకపోతే మనకి ఏదైతే భయపడేవాళ్ళు. అప్పట్లో తెలంగాణ కళాకారులు జూబ్లీ హిల్స్ దాకా వచ్చే స్థాయి లేదు. ఓకే, అప్పుడు ఉప్పల్ ఏరియాలో ఆడేడ కలిసి ఎవరన్నా కలవాలంటే ఎవరినో పట్టుకొని వచ్చి ఇక్కడ సంగీత దర్శకులను కలిసే పరిస్థితి ఉండే అప్పట్లో. ఆ టైంలో మనం ఈ క్యాసెట్ చేసాం. ఇంకా వివరాలకి వెళ్ళే కంటే ముందు బల్లేపల్లి మోహన్ అన్న స్వస్థలం ఎక్కడ, సో మీ ఊరి పేరే మీ ఇంటి పేరుగా ఎందుకు మారాల్సి వచ్చింది, మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, మీరు సంగీతంలోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు ఇష్టం నాకు. నేను చాలా సందర్భాల్లో కూడా మీరు వింటే తెలుస్తుంది, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఓకే, చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు వినటం ఇష్టం. మా విలేజ్లో మేము వ్యవసాయ కుటుంబం, మా అమ్మ నాన్న వ్యవసాయం, నేను కూడా వ్యవసాయం చేశాను. నాకు వ్యవసాయం తెలవదంటూ లేదు, వ్యవసాయం మొత్తం తెలుసు, చేశాను. ఆ చిన్నప్పుడు ఈ వివిధ భారతి శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని 2 గంటల 45 నిమిషాలకి పాటలు వస్తాయి. 1-2 పాటలే తెలుగు పాటలు వేసేవాళ్ళు, చాలా మంది తెలియదు ఈ జనరేషన్. ఆ పాటల కోసం నేను టేప్ రికార్డ్ పట్టుకొని రెడీగా ఉండేది ఆ తెలుగు పాటలు వినడానికి. తెలుగు పాట అప్పుడు క్యాసెట్లు ఇవన్నీ మనకు అందుబాటులో లేవు, మనం కొనుక్కునే స్థాయి కూడా కాదు క్యాసెట్ ఉంటే. ఓన్లీ వివిధ భారతి, శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. అప్పుడు వచ్చేది ఒక పాట, జూమని కొండగాలి కత్తిలా అంటుతోంది, తీయని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. లంకేశ్వరుడు సినిమా. ఆ పాట కోసం వినేది అసలు ఇప్పుడు కూడా. ఆ పాట వింటే ఒక ఇది ఉంటుంది, చిరంజీవి గారి సినిమా. ఓకే, అయితే ఆ పాటలు అలా వినుకుంటూ నేను పెరిగాను. మా వ్యవసాయ కుటుంబంలో మా అమ్మ, మా నాన్న, 3 తమ్ముళ్ళు. అయితే మా వ్యవసాయ కుటుంబంలో ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే అనేకమైన కష్టాలు కూడా వచ్చినా, అంటే కష్టం కాదు, అది ఇష్టంగా చేసే పనులు మనం ఏ చేసినా. అలా చేసుకుంటూ మా అమ్మ మంగళహారతులు పాడేది. మా అమ్మకి గాత్రం అద్భుతంగా పాడి, ఆమె నుంచి నాకు సంక్రమించిందని నేను అనుకుంటాను తల్లి. అలా నేను పాడుకుంటూ, నేను వ్యవసాయం చేసే రోజుల్లో మా ఇంట్లో ఏంటంటే మేము పాలు కూడా అమ్మేవాడు. ఓకే, ఉదయం పాలు పోయటానికన్నా పోవాలి నేను, లేదా అరగదున్నటానికన్నా పోవాలి, ఏదో ఒక పని చేయాలి. మా ఫాదర్కి నేను కొంచెం ఎదిగినవాడు. అప్పుడు ఏంటంటే చదువుకోమని మా నాన్న చెప్తే ఈ 7th క్లాస్ ఫెయిల్ అయినా. ఇంగ్లీష్ రాదు మనకి అప్పట్లో. ఇంగ్లీష్ చెప్పేది ఏంటంటే 5వ తరగతి నుంచి ఏమో ఇంగ్లీష్ ఉండేది, ఏబిసిడీ నేర్పేది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ LKG UKG నుంచి ఇంగ్లీష్ నేర్పి. మాకు అప్పుడున్న సారు 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో మమ్మ అనిపించిపోయేవాడు, మాకు రాపోయేది. అది మా గవర్నమెంట్ స్కూల్ కదా. ఏ ఇయర్లో అన్నా ఇదంతా జరిగింది? ఆల్మోస్ట్ ఇదంతా 75, 80s. ఆ టైంలో మనం చిన్నవాళ్ళు, మనకు తెలియక 7th ఫెయిల్ అయితే మా ఫాదర్ని, నేనేంటంటే ఫెయిల్ అయిన తర్వాత మా ఫాదర్ని తీసుకున్నామ్మా అన్నాడు మా సారు. నేను ఫెయిల్ అయిన సంగతి ఇంట్లో తెలుస్తుందని నేను స్కూల్కి పోయినది, మరి మోరాన్ చేసి ఇంట్లోనే ఉన్నా. నేను వ్యవసాయం చేస్తాను, నేను అది చేస్తా, ఇది చేస్తాను. అట్లా మా నాన్న ఏంటంటే నేను పోరు చేసి మొండోండి బాగా, ఏదైనా అనుకుంటే పోతే నన్ను సరే ఏదన్నా వ్యవసాయానికి ఉపయోగపడతారనే గుంట కట్టడానికి వ్యవసాయం చిన్న పనులకి పంపించేవాడు. అప్పుడు ఏంటంటే పాటల మీద మమకారం ఉండి అరగ దున్నుకుంటూ మా గుబ్బ చెట్టు ఉండేది, గుబ్బ చెట్టుకి టేప్ రికార్డ్ కట్టి పెద్ద సౌండ్ పెట్టి అరగ దున్నేవాడు. ఓకే, అక్కడ వరకు వినిపించాలని ఇనుకుంటూ వేసేవాళ్ళు తెలుసా. ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పిన. అంటే ఓకే, కొంతమంది అన్నారు అంటే చాలా మంది ఏమంటారు పాలిష్డ్గా చెప్పాలంటారు, జరిగినట్టు చెప్పేదే ఇంటర్వ్యూ. అవును, చాలామంది నేను ఇది చేశాను, అది కాదు. ఏంటంటే వాస్తవికంగా ఉండాలి జరిగిన. అంటే రేపు నెక్స్ట్ తరాలకి బల్లేపల్లి మోహన్ ఇంటర్వ్యూ అంటే చూస్తే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నా గురించి తెలిసిన వాళ్ళు తిట్టుకుంటారు కదా. అవును, అందుకే వాస్తవాలే చెప్తాను. అట్లా
జరుపుకుంటూ వచ్చింది. తర్వాత ఏమైందంటే 7th ఫెయిల్ అయిన తర్వాత వ్యవసాయం చేయలేక, వ్యవసాయం ఇంత కష్టం ఉంటుందని మళ్ళీ చదువుకుందామని వచ్చి డైరెక్ట్ 10th ఫీజు కట్టి 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఇట్లా ఎలా వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో నాకు ఒక చిన్న రికగ్నిషన్. సింగర్ పాటలు పాడాను భయం. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత పాటల పోటీలు పెడతారు. ఖమ్మం ఏంటంటే పాటలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే జిల్లా. చైతన్యం కమ్యూనిస్ట్ ఆలోచన, కమ్యూనిస్టులు ఎక్కువ కదా అక్కడ. పాటలు కల్చరల్ బాగా ఉండేది. ఆ కల్చరల్లో భాగంగా మా కాలేజీలో కూడా పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఉంటుంది కదా, వాళ్ళు పాటల పోటీలు పెట్టేది. దాంట్లో నేను బయట బాగా పాడేవాడిని, స్టేజ్ మీద పాడలేకపోయేవాడిని. అప్పుడు నా ఫ్రెండ్ మీలాంటి మిత్రుడు ఏం చేసినంటే ఆ పాటల పోటీలు నా పేరు ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నలుగురు పిలిచిన తర్వాత నా పేరు వచ్చేసరికి నేను షాక్ అయినా. మీకు తెలియదు? నాకు తెలియదు. ఓకే. అంటే చెమటలు పట్టిపోయాయి నాకు అసలు. నా పేరు వచ్చేసరికి సారు వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఓకే. అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి నెట్టిండు, పాడాలి. అప్పుడు పాడిన పాట, అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం, అంది అందని నాశలకు ఆవిడ పరిరూపం, ఆ తలపే నా ధ్యానం, ఆ అభినవ దేవత నా ప్రాణం. ఈ పాట నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. సో ఫస్ట్ పాడిన పాట అదే మీరు స్టేజ్ మీద? వాస్తవంగా స్టేజ్ మీద అంటే కాంపిటీషన్లో పాడిన పాట ఫస్ట్ అది. ఆ తర్వాత అనేకమైన పాటలు నేర్చుకోవటం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్కొక్క పాట నేర్చుకోవటం. ఈ ఎక్కువ సామాజిక గీతాలు పాడేవాడిని అప్పట్లో ఖమ్మంలో. అది జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి ఆపాలిని గోల పాపాయి, ఆపాలిని గోల పాపాయి, అమ్మను రమ్మని పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని కాకితో కబురంపానో, ఆ కాకితో కబురంపానో, ఆ కాకి చేరలేదు మరి కబురు పంపలేదు, మరి అమ్మ రానేలేదు, మరి అమ్మ రాకపోతే నేను ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అంటే ఈ పాట ఎంత భావయుక్తంగా పాడేదంటే ఏడ్చేవాళ్ళు ముందు జనాలు ఆ పాట వింటూ. అంటే అంత సెంటిమెంటల్గా ఉండేది. అంటే మనం పెరిగిన వాతావరణానికి సంబంధించిన మన దృశ్యాలు చూస్తాం. మన చిన్నప్పుడు మన అమ్మ కూలికి పోయింది, మనం ఇంట్లో ఉంటాం, అది మన కళ్ళలో అంటే పాట రూపంలో బయటకు వచ్చేసరికి కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ పాట ఎన్నో వేదికల మీద అద్భుతంగా పాడే. తర్వాత డిగ్రీకి వచ్చాం.